వృషభ రాశి వారికి సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో మీరు ఎదురు చూస్తున్న అతిపెద్ద శుభవార్తలండి. ఇది కనుక మీరు తెలుసుకోకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు. కానీ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో మీరు చేసే తప్పు ఏంటో కూడా ఈ వీడియోలో క్లియర్గా వివరించడం అయితే జరిగింది. పండితుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. వృషభ రాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి. అంతేకాకుండా వీరిది కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. ఎప్పుడూ కూడా ఎదుటి వారి కష్టాన్ని దోచుకుందాము, ఎదుటి వారిని వాడుకుందాము, ఎదుటి వారిని అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకొని తర్వాత వదిలేసేద్దాము అనుకునేటువంటి మనస్తత్వం కాదు. వీరు ఎవరినైనా నమ్మినా, స్నేహితులుగా వీరు మార్చుకున్నా, లేదా వీరి యొక్క బంధువులనైనా వీరి యొక్క కుటుంబాన్నైనా కూడా ప్రాణంగా ప్రేమిస్తారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు. ఇక కుటుంబం విషయం కోసం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కుటుంబం వారి యొక్క సర్వస్వంగా చూసుకుంటూ ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టాలి అని, పిల్లలకి మంచి గుర్తింపు రావాలి అని, అంతేకాకుండా తల్లిదండ్రులను విలువగా చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం, వారి యొక్క అవసరాలను తీర్చడం, ఇంకా ఆడవారైతే కనుక భర్త చెప్పినట్లు వినడం, పిల్లల యొక్క చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకుంటూ, పిల్లలకి నచ్చినవన్నీ కూడా వండి పెట్టుకుంటూ, ఇక మగవారైతే పిల్లల కోసమే 24 గంటలు కాకపోయినా కానీ కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క జీవితాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి రూపాయిని కూడా సంపాదిస్తారు. ఎంత సంపాదించినప్పటికీ కూడాను వీరి చేతిలో లక్ష్మి అనేది అంతగా నిలవదు. దానికి కారణం కూడా నేను చెప్తాను. వీడియోని అందుకే చెప్తున్నాను, ఎక్కడా కూడా స్కిప్ చేసుకోవద్దండి. కొన్ని తప్పులు అనేవి మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అది కూడా దానికి కారణం కూడా మీ తప్పు కాదు. కొన్ని గ్రహస్థితి గతులలో మార్పుల వల్ల ఈ యొక్క మార్పులు అనేవి సరిచేసుకుంటే మీ జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది. వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు. ఇదే వీరు చేసుకున్న అతి పెద్ద దురదృష్టమనాలో, అతి పెద్ద తప్పనాలో కూడా అర్థం కావట్లా. ఎందుకంటే వీరు బంధువుల కోసం, ముఖ్యంగా స్నేహితుల కోసం, వీరి యొక్క తోబుట్టువుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకనే వీరికి జీవితాలలో నష్టాలు జరుగుతున్నాయి. అదేంటక్క, బంధువుల కోసం, స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తే తప్పేంటి, వారు ముఖ్యం కదా జీవితంలో అంటే ముఖ్యం. బంధువులు ముఖ్యం, స్నేహితులు ముఖ్యం. వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తారో అంతకు మించి మనం కూడా ప్రేమను అందించడం, గౌరవాన్ని అందించడం, వారి యొక్క అవసరాలను తీర్చడం కూడా ముఖ్యమే. నేను ఇక్కడ కాదు అంటం లేదు, స్నేహాన్ని తప్పు పట్టడం లేదు. కానీ వృషభ రాశి వారికి కుడుమిస్తే పండుగ టైపు. కాస్తంత ఎవరన్నా మెచ్చుకున్నా, ఇక్కడ ఏంటి అంటే కనుక ఇది చాలా మందిలో ఉన్న వీక్నెస్ అన్నమాట. కొంచెం పొగిడినా, కొంచెం నువ్వు భలే మంచివాడివిరా, నువ్వు భలే చక్కగా చేసుకుంటున్నావురా, అరే నువ్వు అది కొన్నావా, ఇది కొన్నావురా, అరే నువ్వు గ్రేట్ రా అని చెప్పి ఎవరైనా అంటే వాడి యొక్క మాటల్లో పడిపోయి వారి కోసం 10 రూపాయలు కాదు, 100 రూపాయలు కాదు, 1000 రూపాయలైనా కూడా ఖర్చు చేస్తారు. ఎందుకు ఖర్చు చేస్తారు? వీరు పిచ్చి వాళ్ళ అంటే అలా అనుకోవటానికి కూడా లేదు. వృషభ రాశి వారు చాలా తెలివైన వారు. మరి డబ్బుకు విలువ ఇవ్వని వారా అంటే అలా కూడా కాదు. డబ్బు రూపాయి వీరికి ప్రతిదీ కూడా లెక్కే. మరి ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అంటే దానికి కారణం కూడా నేను చెప్తాను. వృషభ రాశి వారు
ముఖ్యంగా ఒక చిన్న మాట చెప్తాను. మీ సొంత తోబుట్టు చెప్పిందని లేదా ఆ యొక్క పరమేశ్వరుడే మీకు స్వయంగా వచ్చి చెప్తున్నాడనో ఆలకించి ఈ మాటని మీ జీవితంలో పాటించి చూడండి. మీ జీవితంలో ఉండే సగం దోషాలు అనేవి తొలగిపోతాయి. ఏంటి అంటే కనుక అవి ముఖ్యంగా స్నేహితులు ముఖ్యము, బంధువులు ముఖ్యము. వారికి మనం 10 సార్లు సహాయపడవచ్చు. ఇక్కడ సహాయపడటం అనేది తప్పు కాదు, కానీ మనకి అవసరమైనప్పుడు మనకి కూడా వారి నుంచి సహాయం అనేది దొరకాలి అని మనం కోరుకున్నప్పుడు వారి నుంచి మనకు సహాయం అందకపోతే మనం 10 సార్లు సహాయం చేసిన ఫలితం ఏంటి? మీరు ఇక్కడ ఒక మాట అనొచ్చు, చేయటం వరకే నా వంతు, వాడు పొందాడు సహాయాన్ని, వాడు తిరిగి చేయలేదా అది వాడి కర్మ అని చెప్పి మీరు ఇక్కడ అనొచ్చు. కానీ దానికి కూడా నేను చెప్తాను, ఇక్కడ మనకి భగవద్గీత, మనం కోర్టుల్లో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా, అంతా నిజమే చెప్తున్నా, అబద్ధం మాత్రం చెప్పడం లేదు అని చెప్పి చెప్తారు. అంటే భగవద్గీతకు ఎంత విలువ ఉందో మనందరికీ తెలిసిందే కదా. ఆ యొక్క భగవద్గీతలోనే చెప్పారు, ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తే వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు, ఇదే ధర్మం అని చెప్పి. మరి భగవద్గీతలో చెప్పిన మాట కంటే కూడా, భగవద్గీత రాసిన మాట కంటే కూడా సాక్షాత్తు భగవద్గీత శ్రీకృష్ణుడే రాశారు అని చెప్పి అంటారు. ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాట కంటే కూడా నీ యొక్క మాటకి అంతటి విలువ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎప్పుడైనా కానీ మంచి కర్మలు చేస్తే భగవంతుడు మనకి మంచి కర్మలనే ఇస్తారు. కానీ అవతలి వాడు మనల్ని వాడుకోవాలి, వీడిని నాశనం చేయాలి, వీడి నుంచి ఏ విధంగానైనా కానీ కుటుంబ విషయాలు రాబట్టుకోవాలి, వీరి కుటుంబ సభ్యులకు మధ్య చిచ్చు పెట్టాలి, కానీ మనం మంచితనం అనే ముసుగుని మాత్రం విప్పకూడదు అని చూస్తే మాత్రం ఆ యొక్క వలలో నువ్వు పడితే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. ఎందుకంటే మన కుటుంబం ఏంటో మనకి తెలియాలి, మన కుటుంబంలో వ్యక్తుల మనస్తత్వాలు ఏంటో మనకు తెలియాలి. కుటుంబం అన్న తర్వాత కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఒక మనిషి అంటే ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్తలే చూసుకుంటే, భార్య భర్త మీద కోప్పడొచ్చు, తిట్టొచ్చు, అరవచ్చు, పదే గొడవాడొచ్చు. కానీ ఆ యొక్క మాటల్లో అర్థాన్ని కనుక మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దాని వెనుక చాలా లోతు వ్యవహారాలే ఉంటాయండి. ఎందుకంటే ఆ మాట మీకు ఆ సమయంలో నచ్చకపోయినా అది మీ మంచి కోసమే అయి ఉంటుంది, అది మీ యొక్క భవిష్యత్తును కాపాడేదే అయి ఉంటుంది, అది మిమ్మల్ని మంచి దారిలో పెట్టేదే అయి ఉంటుంది. కానీ భార్య చెప్పిన మాట ఎందుకు వినాలి అని చెప్పి తీసి పడేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి భార్య కంటే స్నేహితులకు విలువనిచ్చి స్నేహితుల బాటలోనే నడిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ భార్య పుట్టింటిని, అమ్మని, నాన్నని, తోబుట్టువులని, బంధువులని అందరిని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చింది అంటే తను నిన్ను చూసుకొని వచ్చింది, నువ్వు ఉన్నావు అనే ధైర్యాన్ని ఇవ్వాలి, నువ్వు తన మాట వింటావు అనే నమ్మకాన్ని ఇవ్వాలి. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా అన్నింటిలో తోడుండాలి. అలా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అలా తోడుండి పక్కకు వెళ్ళిపోతానంటే కూడా కుదరదు. ప్రతి మాటలో కూడా, ప్రతి సన్నివేశంలో కూడా, ప్రతి కదలికలో కూడా నువ్వు ఉండి తీరాలి. అదే అసలైన భర్త లక్షణం. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు బంధువుల మాటలు, స్నేహితుల మాటలు అనేవి కాస్తంత విననట్లుగా ఎక్కడివి అక్కడే వదిలేసేయండి. మీకు తెలియని తనం ఏమీ లేదు. ఎందుకంటే వృషభ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. మనిషిని చూసి వారి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయగలిగే శక్తి అనేది వృషభ రాశి వారికి ఉంది. కాకపోతే ఈ యొక్క వృషభ రాశి వారు గతంలో పడ్డ కష్టాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోయాయి. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని
కుటుంబ ఖర్చులన్నీ కూడా వాడి కుటుంబం ఒక స్థాయిలో నిలబడగలిగే అంటే చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలబడ్డారు అంటే అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ రోజున మీరు అన్ని కష్టాలు తట్టుకొని అన్ని నష్టాలను ఎదుర్కొని కొన్ని అవమానాలను ఎదుర్కొని కొంతమంది ముందు తల దించుకొని బ్రతికిన బ్రతుకుకి ఈ రోజున ఒక అర్థాన్ని ఒక సార్థకతను ఏర్పరచుకోగలిగే శక్తి అనేది మీ చేతుల్లోనే ఉంది. కానీ ఆ శక్తిని నాశనం చేయాలి అని, మిమ్మల్ని ఎలాగైనా కానీ కృంగతీయాలి అని, మిమ్మల్ని చెడు వ్యసనాలకు గురి చేయాలి అని మీ యొక్క మైండ్ సెట్ను తెలుసుకొని అవతలి వారు ఆట ఆడాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు బంధువులనైనా కానీ స్నేహితులనైనా కానీ ఎక్కువగా వారి యొక్క విషయాలలో ఇన్వాల్వ్ అవ్వకండి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో చెప్పకండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు, పిల్లల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ మీకు వచ్చే లాభ నష్టాల గురించి కానీ ఏది కూడా ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. ఏదన్నా ఉంటే మీరు మీ కుటుంబం, మీ భర్త, మీ భార్య, మీ బిడ్డలు వీరు కూర్చొని చెప్పుకోండి తప్ప ఏది కూడా బయట మూడో వ్యక్తికి తెలియపరచవద్దు. తెలియపరిస్తే ఈ రోజుల్లో ముంచే వాళ్ళే ఉన్నారు తప్ప పైకి లేపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవరైతే నీ యొక్క భార్య కంటే లేదా నీ యొక్క భర్త కంటే నీ యొక్క బిడ్డల కంటే కూడా నమ్మకం నాకు వీరు నా స్నేహితులు, నమ్మకం నాకు వీరు నా బంధువులు అనుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఒక 2,000 రూపాయలు అడిగి చూడండి, వారి యొక్క బ్రతుకేంటో మీకు తెలుస్తుంది. ఇది అవునా కాదా? ఇది నిజమైతే 100% నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అవసరమైనప్పుడే మన అనుకున్న వాళ్ళు గుర్తొస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుస్తుంది. ఈ యొక్క వృషభ రాశి వారు యొక్క అంటే చాలామంది ముఖ్యంగా సొంత వాళ్ళే, రక్త సంబంధికులే ముఖ్యంగా వీరిని వాడుకోవడం, పక్కకు నెట్టేసేయడం, ఇంట్లో ఆడవారినైనా కానీ వాడుకోవడం, పక్కకు నెట్టేసేయడం ఇదే జరుగుతూ ఉంది. కాబట్టి మీకంటూ ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమించి ఇష్టపడి నా అనుకునే వాళ్ళు ఎవరైతే నీ యొక్క ఇంట్లో ఉన్నారో వారు మాత్రమే నీ వారు. పరాయి వాళ్ళు ఎప్పుడైనా ఎంత రక్త సంబంధమైనా నిన్ను ఒక్కసారి పరాయి వాళ్ళలాగా చూశారు అంటే కనుక వారిని నువ్వు కూడా పరాయి వాళ్ళలాగానే చూడాలి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎదురు చూస్తున్నటువంటి పెద్ద శుభవార్తలు ఏంటి అంటే కనుక మీకు ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ అనేది అధికమైన ధర అనేది ఇప్పటి రోజుల్లో అయితే పలకబడబోతుంది. దానివల్ల మీరు ఒక సంతోషకరమైన వాతావరణాన్ని అయితే చూస్తారు. అంటే ఒక రకంగా మనసులో అమ్మ ఇది ఇంత మంచిగా ప్రాపర్టీ ఇంత బాగా డెవలప్ అయింది, ఇంత బాగా దీనివల్ల నాకు డబ్బు వచ్చింది, అంటే ఈ ఆదాయం బిడ్డలకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. అది మాటల్లో వర్ణించలేనిది. అంటే గతంలో దానికి చాలా వాల్యూ తక్కువ ఉండటం, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో దానికి వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల దీనికి మీరు సంతోషకరంగా ఇది ఒక గుడ్ న్యూస్ లాగా మీరైతే వినబోతున్నారనమాట. ఇది ఫస్ట్ శుభవార్త. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తి యందు అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి. గతంలో కొన్ని లాభాలు చూశారు, కొన్ని నష్టాలు చూశారు. రెండింటినీ కూడా ఈక్వల్గా ఉండటం వల్ల మీకు అంత డిఫరెన్స్ అనేది ఏమీ తెలియలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క దసరా నుంచి మీ యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా మారబోతోంది. వ్యాపారంలో అధిక లాభాలు అనేవి కలిసి రాబోతున్నాయి. మీ చుట్టుపక్కల ఉండే వ్యాపారాల కంటే కూడా మీ వ్యాపారం అనేది నెంబర్ 1 స్థాయిలో ఉండబోతోంది. ఇది మీరు వినబోతున్న రెండవ గుడ్ న్యూస్
అన్నమాట. ఈ 2 గుడ్ న్యూస్లతో మీ జీవితంలోకి సగం సంతోషాలు అనేవి అడుగు పెడుతున్నట్లే. కాబట్టి మీరు ఎదురు చూస్తున్న సంతోషాలు ఈ యొక్క దసరా వెళ్ళిన తర్వాత నుంచి మొదలవుతాయి. దీనివల్ల మీ జీవితం చాలా చాలా సంతోషకరంగా మారబోతుంది. ఇక అంతేకాకుండా ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో చేసే తప్పు, అవునండి, ఆ ఇద్దరు స్త్రీలు కూడా, ఒక స్త్రీ పరాయి స్త్రీ అయితే మరొక స్త్రీ మీ యొక్క రక్త సంబంధం. ఈ యొక్క స్త్రీలు ఏంటి అంటే కనుక వాళ్ళిద్దరూ కూడా ఒకటయ్యి మిమ్మల్ని ఎలాగైనా కానీ నాశనం చేయాలి, మీ కుటుంబాన్ని పతనం చేయాలి, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయాలి, మీ కుటుంబంలో గొడవలు సృష్టించాలి, మీకు భార్యాభర్తలకి ఒకరికి ఒకరు కాకుండా చేయాలి, మీ ఆదాయాన్ని కొల్లగొట్టాలి, మీ ఆదాయ మార్గాలు తెలుసుకోవడం, వాటి మీద పడి ఏడవటం, మీకు ఇంత వస్తుందా అంత వస్తుందా అని చెప్పి తెలుసుకోవడం, మీ నుంచే మీలో ఉండే యొక్క వీక్నెస్లు కనిపెట్టి ఆ వీక్నెస్ల ద్వారా వారి యొక్క మాటలను కలిపి అలా మీ యొక్క రాబడులు, పెట్టుబడులు, ఆదాయాలు, లాభాలు తెలుసుకునే ప్రయత్నం చేసి దాని ద్వారా వారు దాన్ని ఎలా కొల్లగొట్టాలి అని చెప్పి ప్రయత్నించడం, మంచితనం అనే ముసుగులో మీకు మంచి చేస్తున్నట్లుగా, మీ కుటుంబం మీద శ్రద్ధ ఉన్నట్లుగా నటిస్తూ మీ యొక్క కుటుంబాన్ని పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నారు. మీకు గతంలో వారి వల్ల చాలా చాలా నష్టాలు జరిగాయి. ఎన్నో రకాలుగా వారు మిమ్మల్ని వాడుకున్నారు. వాడుకొని మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టారు, మళ్ళీ వాడుకున్నారు, మళ్ళీ వదిలిపెట్టారు. ఇదే జరుగుతూ ఉన్నా మీకు ఆ రక్త సంబంధం మీద ఉండే గౌరవం, ప్రేమ వల్ల మీరు మాత్రం వదులుకోలేకపోతున్నారు. కానీ కొన్నిసార్లు వారు మనకి నష్టం చేస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు వారిని మీరు దూరం పెడితేనే మీకు అదృష్టాలు కలిసి వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే కొంతమంది యొక్క చూపు మంచిది కాదండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు. కొంతమంది చేత్తో చేస్తే బాగా కలిసి వస్తుంది. అదే కొంతమంది చేత్తో చేసిన, కొంతమంది ఎదురొచ్చిన అనుకున్న పనులు అనేవి అవ్వవు, అవి వెనక్కి వెళ్ళిపోతాయి, అందులో నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి వారి చూపు మీ జీవితం మీద పడటం అనేది మంచి జరగటానికి కాదు. మీకు వారి చూపుకు మీరు దూరంగా ఉండి జాగ్రత్త పడండి. ఇకనైనా కానీ మీ జీవితంలో ఉండే దరిద్రాలు తొలగిపోవాలి అంటే వారితో మీకు ఏ బంధాలు ఉండకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ బంధాలు తెంచుకోలేని పక్షంలో కనీసం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క లాభ నష్టాల గురించి వారితో ఏది కూడా చర్చించవద్దు, గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి కూడా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి ధనానికి సంబంధించి. అయినా కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకొని కొన్నిసార్లు పలుక్కోకుండా ఉండటాలు, కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉండటాలు, వీటితో పాటు మీ యొక్క లవ్ అనేది మంచిగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే కష్టపడండి, కష్టపడితేనే మీకు ఫలితం అనేది కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓవరాల్గా ఈ 3 రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అయితే తగలకపోవచ్చు. చిన్న చిన్న ప్రయాణాలు, అది కూడా మీ యొక్క పని నిమిత్తమే తప్ప ఏ పెద్ద ప్రయాణాలు అనేవి తగలవు. ఇక అంతేకాకుండా ఈ 3 రోజుల్లో కూడా మీరు ఉద్యోగాల కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలి అనుకున్నా, ఏదన్నా ఒక వస్తువుని కొనాలి అనుకున్నా కొనుక్కోండి. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అనుకున్నా కూడా చేసుకోండి. మీకు ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా వస్తాయి. ఇక సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా సంతాన భాగ్యం ఖచ్చితంగా కలిగి తీరుతుందండి. మీకున్న సమస్యలు అనేవి డాక్టర్ యొక్క సలహాల మేరకు వాటిని పరిష్కరించుకుంటే సంతాన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక అంతేకాకుండా
ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయండి. వివాహ యోగ్యమైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి మీద నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే ఉన్న విషయాలు లేని విషయాలు, మీ దగ్గర ఉండే ప్రాపర్టీస్ విషయాలు, డబ్బుల విషయాలు జనాలకి చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఆ ఒక్క అలవాటు మార్చుకోండి మీరు. దానివల్ల మీకు నరదిష్టి ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. నరదిష్టి ఎవరి మీద ఉంటుందో వారికి ఎదుగుదల అనేది అంతమైపోతుంది. కాబట్టి ఆ నరదిష్టి లేకుండా చేసుకోండి. నెలలో ఒక అమావాస్య రోజు ఎర్రనీళ్ళతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరునికి పాలతో అభిషేకం చేయించుకుంటూ ఉండండి. రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో రావి చెట్టు కింద ఉన్న 2 నాగుపాములు కలిసి ఉన్న జతపాములకు చక్కగా పాలతోటి అభిషేకం చేసి అక్కడ జిల్లేడాకు పెట్టి జిల్లేడాకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల భార్యాభర్తల మధ్య ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇటువంటి చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే మీ జీవితంలో వచ్చే నష్టాలు అనేవి చాలా వరకు దూరమైపోతాయి. అర్థమైంది కదా? మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ద్వారా మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.